జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విద్యార్థుల భవిష్యత్తు పేరుతో కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఒక ఊహించినటువంటి గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసనల్లో పోలీసులు ఉపయోగించినటువంటి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇప్పుడు సంచలన విషయాలంతా కూడా బయటపెట్టింది. తాజాగా పీటీఐ ఆధారంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ గుర్తింపు కెమెరాల ద్వారా గతంలో క్రిమినల్ రికార్డులు ఉన్నటువంటి 2500 మందికి పైగా వ్యక్తులను ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు వస్తున్న వార్తలు చెప్పాలంటే ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. మామూలుగా వార్తల్లో రావడం కాదు, అక్కడ ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు, అరే ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నారు, మేము ఒకరు ఉంటే వాళ్ళు గుండాలు రౌడీలు బయట నుంచి వ్యక్తులంతా కూడా ఒకరికి 5 మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు, అదేవిధంగా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇట్లంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీంతో విద్యార్థుల ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడినాయా, నిజమైన విద్యార్థుల సమస్యలను కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు ఇప్పుడు మరింత బలంగా వినపడుతున్నాయి. మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకోవాలా. పరీక్షల్లో అక్రమాలు జరిగితే విద్యార్థులు ప్రశ్నించడం ఎంత మాత్రం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడి రాత్రి అనక పౌలనక మేలుకొని చదువుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అటువంటిప్పుడు అక్రమాలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ కడుపు మంట ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కూడా. పేపర్ లీకేజీ వల్ల కష్టపడి చదివి నష్టపోయినా ప్రతి విద్యార్థికి న్యాయం అయితే జరగాల, దాంట్లో మాత్రం డౌటేలే. ఈ వ్యవహారంలో తప్పు చేసినటువంటి అధికారులు, పరీక్షలు నిర్వహించేటటువంటి ఏజెన్సీలు, పేపర్ లీకేజ్ మాఫియాలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంతటి పెద్దోళ్ళైనా సరే, వాళ్ళ ఎంత తోపులైనా సరే తప్పకుండా శిక్ష అనేది అనుభవించాలి. కానీ నిజమైన విద్యార్థుల బాధను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు తమ సొంత రాజకీయ అజెండాను ముందుకు నెట్టాలని చెప్పి చూడటమే ఇప్పుడు అసలైన విడ్డూరం అంతా కూడా. జంతర్ మంతర్ నిరసనలకు ఈ కాంగ్రెస్ నాయకులు అలాగే రాహుల్ గాంధీతో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల పరీక్షల సమస్యగా మొదలైనటువంటి ఈ నిరసన కాస్త క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా సాగుతున్నటువంటి రాజకీయ రచ్చగా మారుతుందని స్పష్టమైన విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీను దేశ ప్రజలందరూ కూడా గట్టిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమని నిలదీయాల. అదేంటయ్యా అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నింది. ఆ సమయంలో కూడా దేశంలో వివిధ ప్రవేశ పరీక్షలు అలాగే ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, నకిలీ అభ్యర్థులు, మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకులు ఇవన్నీ కూడా నిత్య కృత్యమైపోయి ఎన్నో రచ్చలు జరిగినాయి. ఏం 1-2 కాదు, చెప్పాలంటే స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ యూపీఏ సర్కార్. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి నియామక పరీక్షల కుంభకోణాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన దారుణాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆ 10 ఏళ్ల పాలనలో ఏది ముందంతా కూడా వదిలేసేయండి, 2004 నుంచి 2014 వరకు తీసుకోండి చాలు. ఆ 10 ఏళ్ల పాలనలో పేపర్ లీకేజ్ మాఫియాను జాతీయ స్థాయిలో అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సమగ్రమైనటువంటి కేంద్ర చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను మీకు? దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కేంద్ర పరీక్షల అక్రమాలకు గజగజ వణికించేటటువంటి కఠినమైన శిక్షలను ఎందుకు నిర్ణయించలేకపోయింది? ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయాల? పేపర్ లీకేజ్ కేసుల్లో వేగంగా తీర్పులు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎందుకు తీసుకురాలా? నేరం చేసిన వాళ్లకు భారీ స్థాయిలో జరిమానాలు విధించేటటువంటి కఠినమైన వ్యవస్థను అప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాలా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి పరిణామానికి మోడీ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలని చెప్పేసి ఆరోపించడం ఖచ్చితంగా ఇది రాజకీయ ద్వంద్వ వైఖరి అని చెప్పేసి బీజేపీ గట్టిగా తిప్పికొడుతుంది. అంతే కదా, ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి అన్యాయం లేదు, జరిగినటువంటి స్కామ్ లేదు, జరిగినటువంటి కుంభకోణం లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటారే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా దేశ ప్రజలందరూ కూడా గమనించాలా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం మాట్లాడుకోవాలా. పరీక్షల్లో పేపర్ లీకేజ్, నకిలీ అభ్యర్థుల పరీక్షలు రాయడం, కంప్యూటర్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడడం, అలాగే పరీక్షా కేంద్రాలతో కుమ్మక్కు కావడం వంటి అక్రమాలను అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 అనేటటువంటి కఠినమైన జాతీయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం
2024 జూన్ 21 నుంచే అమల్లోకి వచ్చింది. ఏది ఈరోజు తీసుకొచ్చింది కాదు, అది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే కేంద్ర స్థాయిలో పరీక్షల మాఫియాను ఏరిపారేయడానికి తెచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన వ్యవస్థ ఇది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడిన ఏ వ్యక్తికైనా కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష అయితే పడుతుంది. దీనికి తోడు 10 లక్షల వరకు భారీ జరిమానా కూడా విధిస్తారు. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ సంస్థలకు చెందినటువంటి డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ లేదా బాధ్యత గల పెద్దలు ఎవరైనా సరే ఈ కుట్రలో భాగస్వాములను తేలితే వాళ్లకు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడంతో పాటు 1 కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు లేదా పరీక్ష అధికారులతో కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పేపర్ లీకేజ్ మాఫియాను నడిపినట్లు నిర్ధారణ అయితే కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే విధించవచ్చు. జరిమానా కూడా కనీసం 1 కోటి నుంచి ప్రారంభమయ్యే విధంగా ప్రస్తుత చట్టంలో కఠినమైనటువంటి నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వం కేవలం ఇక్కడితో ఏం ఆగడంలే, పేపర్ లీకేజ్ మాఫియా పైన మరింత కఠిన చర్యలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మొన్న జూలై 23వ తేదీన పేపర్ లీకేజ్ కేసుల కోసం ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, యువత భవిష్యత్తును నాశనం చేసే వాళ్ళపైన వేగంగా విచారణ జరిపి వీలైనంత త్వరగా శిక్ష పడే విధంగా చూస్తామని ప్రధాని మోడీ గారు ప్రకటించారు. తెలుసు కదా మీకు కూడా అందరికీ. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి ప్రతిపాదిత బిల్లులో పేపర్ లీకేజ్ కేసుల్లో గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు నేర తీవ్రతను బట్టి ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా విధించే ప్రతిపాదనలు కూడా ఉండడం చెప్పాలంటే సంచలనం రేపింది. అంతేకాదు ఇలాంటి కేసులను కేవలం 3 నెలల్లో పరిష్కరించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు చట్టబద్ధమైన అధికారాన్ని ఇచ్చేటటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమైనాయి. ఇది త్వరలోనే పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మారనుంది. ఇక దర్యాప్తు విషయానికి వస్తే ఇక్కడ కూడా బాగుండాలి కదా. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఎన్టీఏ వంటి జాతీయ పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజ్ కేసులను విచారించేందుకు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పరిధిలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏదో లీక్ జరిగింది కదా అనేసి రొటీన్గా ఏదో తుత్తు మంత్రం అన్నట్టు ఒక కేసు ఒకటి పెట్టి వదిలేకుండా స్పెషల్ ఆఫీసర్లతో మాఫియా నెట్వర్క్ మూలాలను శాశ్వతంగా వెలికి తీసేటటువంటి వేట అయితే మొదలైపోయింది. మిత్రులారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనకు మోడీ ప్రభుత్వ పనితీరుకున్నటువంటి తేడాను దేశ ప్రజలే జాగ్రత్తగా గమనించాలా. చెప్పే కదా అప్పటికిప్పటికి తేడా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పరీక్షల్లో కుంభకోణాలు లేవని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అప్పుడు వాస్తవం ఏంటో అందరికి కూడా తెలుసు. కానీ ఆ సమస్యను దేశవ్యాప్తంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక జాతీయ చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి అయి ఉంటేనే బతుకు తెరువు కాబట్టి. పేపర్ లీకేజ్ మాఫియాకు ప్రత్యేకమైనటువంటి శిక్షలు, కోట్ల రూపాయల జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వంటి సమగ్రమైన వ్యవస్థను ఏర్పాటైతే చేయాల. మోడీ ప్రభుత్వం మాత్రం సమస్య బయటపడిన తర్వాత దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా ఒకవైపు కఠినమైనటువంటి జాతీయ చట్టం, మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, ఇంకోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు, కోట్ల రూపాయల జరిమానాల దిశగా ఉక్కుపాదం అయితే మోపుతుంది. అయితే ప్రభుత్వం కేవలం చట్టం తీసుకొచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ చట్టాన్ని ఎలాంటి పొలిటికల్ ఒత్తిళ్లకు లొంగకుండా పక్కాగా అమలు చేయాలా. మొహమాటం లేకుండా చెప్తున్నది ఏ పార్టీ అయినా సరే. పరీక్షల ఏజెన్సీలో ఉన్నటువంటి ఎంతటి పెద్ద అధికారి తప్పు చేసినా సరే వదలకుండా శిక్షించాలా. బాధితులైన విద్యార్థులకు న్యాయం చేయాలా. ప్రశ్నాపత్రాల సెక్యూరిటీ, డిజిటల్ సిస్టమ్స్, అలాగే ఎగ్జామ్ సెంటర్ల ఎంపిక, ఇవన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా ఉండేటట్టు మార్చాలా. అదే సమయంలో అసలైన విద్యార్థుల నిరసనలోకి ఈ 2500 మంది క్రిమినల్ రికార్డులు ఉన్నటువంటి ఈ రౌడీ ముండా కొడుకులంతా కూడా ఏ విధంగా వచ్చారు, వీళ్లను వెనక నుంచి నడిపించి సమీకరించింది ఎవరు, వీళ్ల లక్ష్యం శాంతియుత నిరసన లేక దేశంలో అల్లర్లు లేపడమా అనే విషయాలపైన నిష్పక్షపాతమైనటువంటి విచారణ అంతా కూడా జరగాల. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా క్రిమినల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఇంతకు వాళ్ళని ఎవరో ఒకరు ప్రేరేపించింది, ఎవరో ఒకరు ప్రోత్సహించింది అక్కడికి వచ్చి ఉంటారు కదా. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ అనేది జరగాల. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేర చరిత్ర ఉన్న వాళ్ళు నిరసనలో కనిపించినంత మాత్రాన ప్రతి నిరసనకారుని కూడా క్రిమినల్ అని చెప్పేసి అనలేం. కానీ విద్యార్థుల పేరుతో హింసకు, విద్వేషాలకు, దేశంలో అశాంతికి కుట్రలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తోలైతే తీయాల్సిందే. ఇప్పుడు రాహుల్ గాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి నిజంగా విద్యార్థులపైన ప్రేమే ఉంటే కేవలం ఈ రాజీనామా డ్రామాలు, రాజకీయ నినాదాలతో సరిపెట్టకూడదు. పేపర్ లీకేజ్ మాఫియాకు 10 సంవత్సరాల జైలు, 10 కోట్ల రూపాయల జరిమానా,
3 నెలల్లో విచారణ పూర్తి చేసేటటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల బిల్లుకు పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో మద్దతు అయితే ఇవ్వాలా. అప్పుడు చూద్దాం వాళ్ళ పోరాటం నిజంగానే విద్యార్థుల కోసమా లేకపోతే కేవలం రాజకీయ లాభాల కోసమా దేశానికి క్లియర్ గా అర్థమవుతుంది. సరే ఏదేమైనా సరే విద్యార్థుల పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే దేశ యువత అంతా కూడా వాళ్ళను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. పేపర్ లీకేజ్ మాఫియాను కాపాడే వాళ్లకు, విద్యార్థుల బాధను రాజకీయంగా వాడుకునే వాళ్లకు రాబోయే రోజుల్లో ప్రజలే సరైనటువంటి సమాధానం అయితే చెబుతారు. ఇదే కాంగ్రెస్ పాలనకు మోడీ ప్రభుత్వ పనితీరుకు మధ్య ఉన్నటువంటి అసలైన తేడా. అది అసలు విషయం. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.